ముస్లిం మైనారిటీ సోదరులకు వాళ్ళ కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జిల్లాలో సీనియర్ మంత్రి అయినటువంటి పొంగూరు నారాయణ గారు, మా అజీజ్ భాయ్ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చి వారందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం. ఈ పండుగ శుభ సందర్భంలో వారందరికీ మేలు కలగాలని, అల్లా వారందరికి కూడా మేలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. గతంలో అనేక సందర్భాల్లో బక్రీద్ నమాజుల్లో ఈ యొక్క ఈద్గా ప్రాంతానికి వచ్చి ఇక్కడ అనేక సార్లు ప్రార్థనలు చేశాం. బారాషాహి దర్గా ఉత్సవాల్లో కూడా అనేక సందర్భాల్లో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా మా కుటుంబంలో ఆనం వివేకానంద రెడ్డి గారికి ముస్లిం సోదరుల పట్ల, ఆ కుటుంబాల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఈ యొక్క డెవలప్మెంట్లో ఆయన పాత్ర మొదట్లో చాలా ఉండేది. అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది. తర్వాత అజీజ్ భాయ్ గారు మేయర్ గారు రావడం, నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా రావడం, ఇంకా దీన్ని అభివృద్ధి చేసేదానికి మంచి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈరోజు ఇంకా కూడా చేయాల్సింది ఉంది. గతంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే నిలిచిపోయి ఉన్నాయి మధ్యలో. ఇవాళ అందరం కలిసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరింత అభివృద్ధి, ఈ యొక్క బారాషాహి దర్గా ప్రాంతాన్నంతా, ఈ ఈద్గా ప్రాంతాన్నంతా కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి వసతులు సేవలతో చేయడం, అభివృద్ధి చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారి తరఫున, ప్రభుత్వం తరఫున, మా అందరి తరఫున బక్రీద్ శుభాకాంక్షల్ని సోదరులకు, సోదరీమణులకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరి సోదరులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ సకల ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఉండాలని అల్లాహ్ని కోరుకుంటున్నాను. ఈరోజు నేను, మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ మున్సిపల్ మేయర్ అజీజ్ గారు, నడా మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు అంతా ఇక్కడికి వచ్చి యాక్చువల్గా ఈ బారాషాహి దర్గా దగ్గర ఈ యొక్క అల్లా యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము. అయితే 2014-19 దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో మేము మంత్రిగా ఉన్నప్పుడు, మేయర్గా అజీజ్ ఉన్నప్పుడు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది. ఈ యొక్క ఒక ఘాటు కానీ, ఇక్కడ యాక్చువల్గా ఒక బిల్డింగ్ కట్టడం కానీ, టాయిలెట్స్ పర్మనెంట్గా యాక్చువల్గా మహిళలకు వాళ్ళకి స్నానాలు చేయడానికి సపరేట్గా ఏర్పాట్లు, అదేవిధంగా రోడ్లు చాలా చక్కగా చేసాం. అయితే ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను కానీ, మన మంత్రి రామనాయుడు గారు, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి శ్రీధర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, ఎంపీ గారు అందరం కలిసి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారిని అడిగి ఇక్కడ కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్కి చేస్తామని అందరికి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ఒకటి చెప్పాలా, రంజాన్ టైంలో ముస్లిం సోదరులు సోదరీమణులతో నేను కూడా భాగస్వామిగా రంజాన్ జరుపుకున్నాము. ఈరోజు ఎంపీగా గెలిచి బక్రీద్ పండుగ దర్గా కాడికి వచ్చి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముస్లిం సోదరులు సోదరులు మొత్తం అందరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అట్నే ఈ దర్గా, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది. ఆ తర్వాత ఒక రూపాయి కూడా దీని మీద పెట్టిన బాగలేదు. ఖచ్చితంగా మీరు చూస్తారు. ముస్లిం సోదరులు అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏది ఉన్నా కావాలన్నా మీకు ఈరోజు
నారాయణ సారు మంత్రివర్యులుగా మన జిల్లాకి మళ్ళీ వచ్చారు. ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటున్నాను. అట్నే మన జిల్లాకి 2 మంత్రులు ఇచ్చున్నారు. అది కూడా మన అదృష్టం. మన రామనారాయణ గారు బాగా అనుభవం ఉన్న వ్యక్తి. సో మనకి 2 రావడం ఖచ్చితంగా జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందని. పవిత్ర బక్రీద్ పర్వదినాన త్యాగానికి మారుపేరైన బక్రీద్, ఆ యొక్క బక్రీద్ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో చేసే ప్రార్థనలు సర్వమానవాడికి మేలు చేస్తాయని బలంగా నమ్ముతూ ఆ నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. అంతేకాకుండా బక్రీద్ పండుగకి నా జీవితంలో ఒక మరుపురాని మధురమైన జ్ఞాపకం. ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి 141 రోజుల ఇంటింటి యాత్ర బక్రీద్ రోజే ప్రారంభించా. ప్రజల ఆశీస్సులతో దేవుడి దయతో 1కి 3 సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉండే అవకాశం ఆనాడు బక్రీద్ సందర్భంగా ఏదైతే నేను ప్రారంభించిన ఇంటింటి యాత్ర, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారితో కలిసి పవిత్ర బారా షాహీ దర్గాలో ఈ యొక్క బక్రీద్ ప్రార్థనలో ముస్లిం మత పెద్దలు యువకులతో కలిసి పాల్గొనడం జరిగింది. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ చెప్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాం. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ పవిత్ర బక్రీద్ పండగ శుభాకాంక్షలు. ఈ పండగ త్యాగాలకి ప్రతీక. అల్లా ఈ రాష్ట్ర ప్రజలకి, మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలకి, ఈ భూమి పైన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయుష్ ఆరోగ్యాలతో ఒక శాంతి నెలకొల్పాలని ఈరోజు అల్లా దగ్గర అందరూ చేతులెత్తి ప్రార్థించారు. ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో మత కలహాలు ఉండకూడదు. అందరం వసుదైక కుటుంబం, ఇస్లాం చెప్పేది కానీ వసుదైక కుటుంబం. అందరము ఒకే సృష్టికర్త క్రియేట్ చేసిన వాళ్ళం మనం. ఒక కుటుంబం, అందరూ ఒక బ్రదర్లీహుడ్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ అన్నిటికీ మనం మతాలు కులాల పైన మాట్లాడుకుంటా పోతే ప్రేమ అనురాగాలు ఉండవు. అన్ని మతాలు కులాలు మనకు ఒకటే చెప్పేది మానవత్వం. ఈరోజు ఈ నవ్య ఆంధ్రప్రదేశ్కి ప్రజలందరూ ఇచ్చిన దీవెనల వల్ల ఒక నూతన ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం ఒక అధికారం కాదు మాకు, ఈ ప్రభుత్వం మాకు ఒక బాధ్యత. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డ కేర్ టేకర్ ఈ ప్రభుత్వం. అన్ని మతాలు కులాలకు అతీతంగా ఈ ప్రభుత్వం నడపబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు, అలాగనే కూటమి ప్రభుత్వం. మరి అందరికీ ఈ ఫస్ట్ పండగ ఇది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకున్న దానికి మీ అందరికీ కృతజ్ఞతలుగా తెలియజేస్తున్నాం. కొద్దిగా పెద్ద కలిసి ఇమాం సాబ్
के अंदर है।